నిజంగా చాలా బాగుంది. అనుష్క అనుష్క ఈడ అనుష్క కొడుకు పోయా అనుష్క కొడుకుతో హైట్ చూడండి ఎంత ఉన్నాడో. అనుష్క కొడుకు కూడా వచ్చాడు పోయి ఎక్కడికి భయ్యా. ఒక్కసారి ఘాటి సినిమా చూడండి అయ్యా, మీ జీవితాలు గట్టి ఎక్కదయ్యా. కాటేరమ్మ కోడండి సినిమా చూస్తే మాత్రం, ఈ సినిమా చూస్తే మీకు తడిసిపోతాయి కింద పైన. అంటే ఈ సినిమాలో పర్ఫార్మెన్స్, అనుష్క చెప్పే డైలాగులు, ఆమె చేసే రొమాంటిక్ సీన్లు, పాటలు, ఆటలు, ఏం కావాలి తీసుకో, ఎంత కావాలో అంత వేసుకో నువ్వే. నేను చెప్పిన మాత్రం అవుతుందా రేటుగా? నీ రేటు నువ్వే వేసుకో, నీ జీవితం నువ్వే మార్చుకో. నీ జీవితం గట్టెక్కాలంటే ఘాటి సినిమా చూసుకో. వచ్చే ప్రతి సినిమాకి మనలు వైలెన్స్ అంటే బాగా ఇష్టపడుతున్నారు. సో ఆ వైలెన్స్ కూడా వల్గర్గా కాకుండా ఓవర్గా కాకుండా న్యాచురల్గా చూపించడం వల్ల ఇష్టపడుతున్నారేమో అని ఫీలింగ్ కలిగింది. వైలెన్స్ ఉన్నా కానీ అనుష్క పులి బెబ్బులిలాగా మారితే, ఒక ఆడపిల్ల పిల్లి పుల్లి ఇదో ఇవన్నీ కాదు, బెబ్బులిలాగా ఎదురు తిరిగి పోరాడితే ఏ రేంజ్లో హిట్ అవుతుందో ఆ రేంజ్ హిట్. ఖచ్చితంగా 4+ ఇస్తాను. ప్రతి సన్నివేశాలు బాగుంటుంది. అడవులకు సంబంధించిన సన్నివేశాలు కానీ, ఆ ప్రాంతాలు, ఆ ఘాట్ రోడ్లు కానీ, ఆ జలపాతాలు కానీ, ఇంకా న్యాచురల్గా చాలా అంటే చాలా వండర్ఫుల్. అంటే ఫోటోగ్రఫీ చాలా బాగుంది నేను చెప్తాను. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి అనమాట. కృషి గారు నిజంగా ఎక్కడికి పోలేదు, ఆయన కూడా ఇండస్ట్రీలో ఉన్నాడు. రీసెంట్గా వచ్చిన సినిమాకు పక్క తప్పుకున్నాడు, ఆయన ఉందా పోయిందా అని మాట్లాడారు. ఎక్కడికి పోలేదు, కృషి ఉన్నాడు, అనుష్క ఇండస్ట్రీలో ఉంది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. చాలా అంటే చాలా బాగుంది. 1 man ఆర్మీ కాదు, ఇది 1 woman ఆర్మీ. ఘాటితో నాకు నరకాలనిపించేస్తాను. నువ్వు ఈడ మైక్ పట్టుకున్నట్టు అనిపిస్తలే, ఈడ కత్తి పట్టుకొని కొడవలు పట్టుకొని వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. చక్కగా చెప్పకపోతే రప్ప నిజంగా రప్ప మన అల్లు అర్జున్ నరుకుతుంటే ఈడ ఈవెన్ నరుకుతుంది. అవన్నీ 2 గుర్తు వచ్చినాయి, వణుకు పుట్టింది. వండర్ఫుల్ మూవీ. ఘాటితో గట్టి హిట్ కొట్టింది. అనుష్క ఏజ్డ్గా అనిపించింది, అనుష్క ఏజ్డ్గా అనిపించింది అని ఏదో టాక్. ఇక నేను ఇంత హుషారుగా నేను చెప్తుంటే ఏజ్డ్ ఎట్లా కనపడదు కాక, కుర్రాళ్ళకైతే ఖచ్చితంగా వణుకు పుడుతుంది. నాలంటోళ్ళకి ఏజ్ గుర్తొస్తుంది, యూత్ గుర్తొస్తుంది. అనుష్క ఘాటితో గట్టి హిట్ కొట్టింది. వండర్ఫుల్ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ. ఘాటి మూవీ ఎలా అనిపించింది అన్న? ఘాటి అని చెప్పి పెద్ద రాటి పెట్టారన్న. టు బి ఫ్రాంక్ అసలు ఎక్కలేదు సినిమా. ఎక్కడ కూడా అంత కనెక్ట్ అవ్వలేకపోయాం. ఆ ఎమోషన్స్ కానీ లేదంటే ఆ యాక్షన్ బ్లాక్స్ కానీ ఎక్కడ కనెక్ట్ అవ్వలేకపోయాం. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది క్రిష్ గారి స్క్రిప్ట్ గురించి. హరిహర వీరమల్ నుంచి బయటకు వచ్చాక ఇలాంటి మూవీ చేశారంటే ఎంతో కొంత కంటెంట్ ఉందని ఎక్స్పెక్ట్ చేసాం. ఎంతో కొంత కాదు, 1% కూడా ఆయన సాటిస్ఫై అయితే చేయలేదు. ఆయన తీసుకున్న కోర్ పాయింట్ బాగానే ఉంది, కానీ ఏదైనా రూట్ నుంచి సాల్వ్ చేయాలన్న కోర్ పాయింట్ బాగుంది, కానీ అది స్క్రిప్ట్ వైజ్లో కానీ ఎగ్జిక్యూషన్ విషయంలో కానీ అస్సలు బాగాలేదు. కంప్లీట్గా స్క్రిప్ట్ అయితే ఫాల్ట్. అండ్ ఇంకొకటి, యాక్షన్ బ్లాక్స్ వరకు బాగున్నా సరే ఎందుకో మనం ఒక లేడీ సూపర్ స్టార్ సినిమా చూస్తున్నాం, ఒక ఇష్టంతో ఆవిడ బాగా చేస్తుంది అనుకోవచ్చు. కానీ టు బి ఫ్రాంక్ ఆవిడని ఫుల్ స్క్రీన్లో చూసేటప్పుడు, యాక్షన్ బ్లాక్స్ చూసేటప్పుడు బాగా ఆర్టిఫిషియల్గా అనిపించింది. ఎక్కడ అంత నేచురల్గా అయితే అనిపించలేదు యాక్షన్ బ్లాక్స్ వరకు. కాటేరమ్మ కోడలని అంటున్నారు చాలా మంది, అది నిజమా? సీన్స్ పెట్టారు కాబట్టి అనుకోవాలి, ఎందుకంటే సేమ్ కాటేరమ్మ సీన్ ఒకటి రిపీట్ చేశారు కాబట్టి అనుకోవాలి. కానీ ఆ లెవెల్ రేంజ్లో అయితే లేదు, ఆ లెవెల్ ఇదైతే డ్రామా అయితే పండలేదు. కంప్లీట్గా ఇది క్రిష్ గారి, చైతన్యరావు గారు యాక్టింగ్, ఆయన యాక్టింగ్ చంపేశాడు అసలు. కాకపోతే అది కూడా మనం మ్యూట్లో పెట్టి చూడాలి, ఎందుకంటే ఆయన వచ్చిన ప్రతి సీన్లో కూడా ఏంటంటే ఒక లౌడ్ డైలాగ్స్ పెట్టేసి ఇరిటేటింగ్ అనిపించింది. కానీ ఆయన యాక్టింగ్ వచ్చి బాగుంది. జగద్బాబు గారికి చాలా మంచి సీన్స్ పడ్డాయి. అండ్ ఇంకొకటి విజువల్స్ చాలా బాగున్నాయి. విజువల్స్ కొండలో విజువల్స్ ఉన్నాయి, ఆ విజువల్స్ బాగున్నాయి. కానీ అంత ఎక్కడ ఇంపాక్ట్ అయితే కనిపించలేదు, ఎందుకంటే చాలా ఎమోషన్ సీన్స్ కానీ లేదంటే యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయి, కానీ బీజేఎం అయితే సరిగ్గా పడలేదు అనిపించింది. చూడలేము అసలు. 2.5 hours అయితే కంప్లీట్గా కూర్చొని ఇదైతే లేదు. ఎక్కడ కూడా ఒక కంటిన్యూస్గా ఒక 10 minutes ఎక్కడ గ్రిప్పింగ్గా చూపించలేదు. దాని వరకు అయితే కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు. ఆయన రెగ్యులర్ క్యారెక్టరే, కాకపోతే చాలా రోజులతో మంచి క్యారెక్టర్ పడింది. దానికి రెగ్యులర్ క్యారెక్టర్ అనేది మంచి క్యారెక్టర్ పడింది. అదొకటి 2 ఇవ్వచ్చు. అది కూడా ఆవిడ కష్టం గురించి, సెకండ్ హాఫ్ విజువల్స్ గురించి అంతే. క్రిష్ గారికి అయితే 0. ఘాటి సూపర్గా ఉంది మూవీ అయితే. సమ్మర్లో వెళ్తాం మనం ఊటీ, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చూడాలి ఘాటి అన్నట్టుంది. వేరే లెవెల్లో మూవీ అయితే. మన క్రిష్ జాగర్లముడి గారు మధ్యలో హరిహర వీరమల్లు మూవీ మధ్యలో వదిలిపెట్టి దీన్ని తీశారంటే ఇది మన కోసం, మన భవిష్యత్ తరాల కోసం, మన పిల్లల కోసం, అందరి కోసం. ఇది భారతదేశంలో ప్రతి ఒక్కరు ఈ ఫిల్మ్ చూడాలి. ఇది తమిళ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసే ఫిల్మ్, ఎందుకంటే ఇందులో జమిని గణేశ్వర్ గారి మనవడు ఉన్నారు. యాక్టింగ్ అయితే చించి పడేసారు ఫస్ట్ హాఫ్ వరకు అయితే. సెకండ్ హాఫ్లో ఆయన క్యారెక్టర్ లేదనుకుని చనిపోయాడు. బాబులకే బాబు మహేష్ బాబు ఇచ్చి పడేసాడు మన జగపతి బాబు అన్నట్టు వేరే లెవెల్లో ఉంది. ఆయన ఒక పోలీసులు అందరికీ ఎడ్డు క్యారెక్టర్లు చేసేసాడు. అన్నిట్లో అయినా ఉంటాడు ఫస్ట్ హాఫ్లో. అంటే మత్తు పానీయాలను స్మగ్లింగ్ చేసే వాళ్ళని పట్టుకునే క్యారెక్టర్ జగత్ బాబుది. సూపర్గా ఉంది. మన స్వీటీ అయితే ప్రీటీగా చాలా చాలా అందంగా ఉంది. కాటేరమ్మ కోడల్ని చూస్తారు, వెళ్ళండి లోపలికి.
స్టోరీ లైన్ ఎలా ఉందంటే ఇది ఆంధ్ర ఒడిశా బోర్డర్లో జరిగే ఒక గంజా స్మగ్లింగ్ చేసే ఒక ఘాటి ప్రాంతీయ ప్రజలు చేసే గంజా స్మగ్లింగ్ గురించి. దీన్ని మన సిటీ వాళ్ళు స్మగ్లింగ్ చేసిన తర్వాత దాని వచ్చే గంజాయిని ఎలా స్మగ్లింగ్ చేస్తారు సిటీలు అనేది ఇది. అంటే గంజాయి అంటే మనం ఇన్ని రోజులు పొడి చూసామంతే, ఇప్పుడు లిక్విడ్ అంటే మనం వైన్ ఎలా తాగుతాము అలాగే సిగరెట్లో ముంచితే 2 చుక్కలు పెడితే నశానానికి ఎక్కిద్ది అన్నట్టు వేరే లెవెల్లో లోపల లిక్విడ్ ఉంది. దాన్ని చూసి ఇప్పుడు నిజంగా జరుగుతుంది ఇది మొత్తం తెలంగాణలో వేరే లెవెల్ ఉంది. రేవంత్ రెడ్డి సార్ కూడా మన ముఖ్యమంత్రి దీని గురించి సెలబ్రిటీస్ దీన్ని చెప్పాలంటే మన క్రిష్ జాగర్ముడు ఏకంగా సినిమా తీసేశారు. సూపర్గా ఉంది మూవీ అయితే. ఫస్ట్ హాఫ్ అయితే అందరి లెక్క నాకు తెలియదు కానీ నాకైతే నచ్చింది మూవీ అయితే. ఫస్ట్ హాఫ్ 10కి 8.5 ఇవ్వచ్చు. బాగుంది మూవీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పర్లేదు బాగానే అంటే ఇంకా ఫిల్మ్ అనుకున్న స్థాయిలో అంటే కొద్దిగా స్లోవే ఉంది, స్లో ఉంది కొద్దిగా. ఓకే చేస్తే ఎలా ఉంటుందో అనేది ఈ మూవీ తోటి ప్రూవ్ అవుతుంది అన్నారు. అది 100% యాప్ట్. ఖచ్చితంగా ఈ మూవీ అయితే మీరు థియేటర్కల్ వాచ్ చూడండి. అండ్ 2.5 hours మీకు ఫుల్ యాక్షన్ సీన్స్ ఉన్నాయి, ఫుల్ మీల్స్. ఒక సీన్ ఉంటుందన్న ఇంటర్వెల్ అసలు ఆ సీన్ని ఈ స్టార్ బేస్ ఉన్న స్వీట్ చేయడం అనేది రియల్లీ హ్యాట్సప్. అది చెప్తే స్పాయిల్ అవుతుంది, మీరు థియేటర్లోనే చూడాలి. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది. సెకండ్ హాఫ్లో యాక్షన్ సీన్స్, క్లైమాక్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ అయితే బోరింగ్ ఉన్నదని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజంగా సినిమా చూడడం అయితే రాదు, అది మాత్రం పక్కా. ఎందుకంటే నేను కూడా అనుకున్నాను ఫస్ట్ హాఫ్లోనే సగం స్టోరీ 70% స్టోరీ అయిపోతుంది. సెకండ్ హాఫ్ మాత్రం ఎలా ఉంటుందో మిస్ఫైర్ అవుతుందో అని నేను అనుకున్నాను. బట్ సెకండ్ హాఫ్ కూడా ఫస్ట్ హాఫ్కి మించి ఉంది. క్లైమాక్స్లో అయితే మీకు అనుష్క రుద్ర రూపం కనిపిస్తుంది. నిజంగా క్రిష్ గారి మార్క్ అనేది లేకపోవడం అనేది అస్సలు లేదు. అది నేను చాలా మూవీస్ చూశాను, ఈవెన్ వేదం కూడా, గమ్యం కూడా ఎన్నో మూవీస్ చూశాను క్రిష్ గారి. కానీ ఆ జోనరు దాటి ఒక యాక్షన్ మోడ్లో క్రిష్ గారు అనేది డైరెక్షన్ చేశారు. నిజంగా 3 years ప్రాణం పెట్టి తీశారనిపించింది. ఎక్కడ లాగ్ లేకుండా, ఎక్కడ 2.5 hours ఎక్కడ డీవియేట్ అవ్వకుండా ఆయన ప్రతి ఒక్క క్యారెక్టర్ని చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ మెయిన్లీ చైతన్య విలన్ రోల్ ఫస్ట్ టైం చేసినా కూడా చాలా ప్రామినెంట్గా చేశాడు. ఒక్క క్యారెక్టర్ కూడా అసలు ఎక్కడ కూడా డీవియేట్ లేకుండా చాలా బాగా నరేట్ చేశారు. అండ్ ఇంకో సోషల్ దాని ప్రకారంగానే క్రిష్ గారు ఒక స్టోరీ కొత్తగా రాసుకొని ఎక్కడ గంజాయి పండించొద్దు, ఎక్కడ గంజాయి సప్లై చేసే విధవలు ఉండొద్దు అన్న కొత్త కోణంతోనే సినిమా తీసిరు. మొత్తం గంజాయి దందాలు మొత్తం నాశనం చేస్తుంది. జై రేవంత్ రెడ్డి అన్న. రేవంత్ రెడ్డి గారికి నేను పెద్ద అభిమాని. పచ్చబొట్టు వేసుకున్నా చూడండి. తొలి అభిమాని నేనే ఉండాలి. 4 కోట్ల ప్రజలలో తొలి అభిమాని నేనే ఉండాలి. కంపల్సరీ కలవాలి రేవంత్ అన్నను పక్కా. రేవంత్ అన్న నువ్వు మంచి పనులు చేస్తున్నావు అన్న. 10 సంవత్సరాలు నువ్వు అనుకున్నాడు కంపల్సరీ సీఎం ఉంటావు. అది మా వ్యయం ఉండాలి. మీరు తెలంగాణ కోసం పుట్టుకొచ్చిన కొత్త దేవుడు మీరు. ఘాటి బాగుంది మేడం, సూపర్ హిట్ సినిమా. డైలాగులు బాగున్నాయి. కాటేరమ్మ కోడలు కొత్త అవతారం. కాటేరమ్మ కొడుకు ప్రభాస్ అయితే కాటేరమ్మ కోడలు అనుష్క గారు. లేదు, బాహుబలి వేరే సీన్ ఉంటుంది, ఇందులో వేరే సీన్ ఉంటుంది. బాహుబలికి దీనికి కాఫీ అస్సలు ఎక్కడ కొట్టలేదు. మొత్తం కాటేరమ్మ కోడలు విధ్వంసం సృష్టిస్తుంది. రక్తపాతం మొత్తం ఎంతమంది విలన్లు ఉన్నారో అంతమందిని ఏకదాటిగా అరికట్టేస్తుంది మొత్తం మేడము. సినిమా మాత్రం ఊహించడానికి కలెక్షన్స్ అయితే తెస్తుంది అనుకుంటా. ఈ మధ్య వేరే సినిమాలు ఏమి కాదు. ఇప్పుడు నెక్స్ట్ వీక్ మిరాయి ఉన్నది కదా, అంతలోపే ఫుల్ బ్లాక్ బాస్టర్ అవుతుంది సినిమా మాత్రం పక్కా. ఇది పక్కా ఫుల్ బ్లాక్ బాస్టర్ అవుతుంది ఘాటి సినిమా. కొత్తగా రాసుకున్నాడు మేడం స్టోరీ, కొత్త డైరెక్షన్ చేసినట్టు అనిపించింది. ఎక్కడ నుంచో వచ్చి అసలు ఎట్లా ఊహించుకుంటో ఎట్లా రాసిండో తెలియదు. ఆ కథ మాత్రం ఎక్సలెంట్ కథ, ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే, ఎక్సలెంట్ డైరెక్షన్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొత్తగా ఉంది మేడం. అది కొత్త రకంగా ఉంది. ఇంతకుముందు విన్న సినిమాలా చూసిన సినిమాలాగా ఏం లేదు. కొత్త మూవీ చూసినాం, కొత్తగా ఇస్తున్నాం అన్నట్టు ఉంది. మనం
ఓవరాల్గా మెసేజ్ అంటే అది గంజాయి మాత్రం ఉండదు అనేది. మొత్తం సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గంజాయి 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 గంజాయిని అంటే పెద్ద పెద్ద విలన్స్ ఈ చిన్న చిన్న కూలీలతోని వాళ్ళని కొట్టి మరీ తిట్టి పెద్ద పెద్ద ఘాట్లలో గంజాయిని మోపిస్తుంటారు. సో వీళ్ళు కూడా మోసినట్టుగానే మోసి వాళ్ళు డబ్బులు హీరోయిన్ అక్రమంగా సంపాదించి పేద పిల్లలకు స్కూళ్ళు కట్టిస్తారు, వాళ్ళు చదువుకోవాలని చెప్పేసి పేద కుటుంబాలకు పైసలు హెల్ప్ చేస్తారు. సో వీళ్ళేమని ఇవన్నీ చేస్తుంటే మనం పార్ట్నర్గా ఉన్నామని చెప్పేసి వీళ్ళని కలిసి హీరోని చంపేస్తారు ఇంటర్వ్యూలోనే. ఆ తర్వాత ఎత్తుతుంది కాటేరమ్మ కోడలు. సినిమా మాత్రం సూపర్ ఉంటుంది మేడం. కొత్త స్టోరీ కొత్తదనం. మేడం డబుల్ ఫైర్ మీరు సలార్ మించి ఉంటుంది మేడం. సలార్లో కాటేరమ్మ కొడుకు మొత్తం ఎరుపు రాసుకొని మొత్తం నరికేస్తాడు కదా సైకో వాళ్ళను, అదే టైప్లో మొత్తం ఏరి పడేస్తారు, అందరినీ ఏరి పడేస్తారు. మైబీ పెట్టవచ్చు, కాటేరమ్మ కోడలని పెట్టవచ్చు. నేను చెప్తున్నా కదా కాటేరమ్మ కోడలు వచ్చింది సెప్టెంబర్ 5th కాటేరమ్మ కోడలు వచ్చింది. నేనైతే 10 ఇస్తాను మేడం. సినిమా అంత అద్భుతంగా ఉన్నది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా అద్భుతంగా ఉన్నది. రేవంత్ రెడ్డి గారి పెద్ద ఫ్యాన్గా చెప్తున్నా, సినిమా మాత్రం సూపర్ హిట్. పచ్చబొట్టేసుకున్న లేడీస్కు అన్న చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి వాళ్ళ కోసం